సీతారాం గారు స్ట్రాబెరీ పంచ్ కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చెప్తారా? ఓకే అండి. స్ట్రాబెరీ ఐస్ క్రీమ్, పైనాపిల్ సిరప్, స్ట్రాబెరీ క్రష్, కివీ సిరప్, మిల్క్, టూటీ ఫ్రూటీ, షుగర్ సిరప్ అండ్ లెమన్ వెజ్జెస్. ఓకే, సో ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేస్తున్నాము? ముందుగా ఐస్ క్రీమ్ ఒక బౌల్లో తీసుకొని మెల్ట్ చేద్దామండి. ఓకే, స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాం. దీన్ని ముందుగా మెల్ట్ చేసుకోవాలండి. 1 scoop or 2 scoops? 1 scoop is enough. ఓకే, సో ఫర్ 1 glass 1 scoop అంతే కదండి? రైట్. సో మనం స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ని కంప్లీట్గా మెల్ట్ చేస్తున్నాము. ఇది ఎక్కువ ఐస్ క్రీమ్ తీసుకుంటే ఏంటంటే బాగా థిక్ అయిపోతుంది అండి. అచ్చా, సో డ్రింక్ వచ్చేసి థిక్ అయిపోతుంది, తాగలేము, తినాల్సి వస్తుంది. ఓకే ఓకే ఓకే. సో మనకి క్రీమీగా చక్కగా మెల్ట్ చేసుకున్నాం. సో కంప్లీట్గా మనం ఐస్ క్రీమ్ మెల్ట్ చేసుకున్నాం. అండ్ ఇందులో మనం ఏం వేసుకుంటున్నాం అండి? ఇది వచ్చేసి మిల్క్ యాడ్ చేయాలండి కొంచెం. ఓకే, బాయిల్డ్ మిల్క్. సో ఒక హాఫ్ కప్ వేసుకోవాలా? హాఫ్ కప్ వేసుకోవాలి. ఓకే. సో ఐస్ క్రీమ్ ఆల్రెడీ మనం ఐస్ క్రీమ్ మెల్ట్ అవ్వలేదు అంటే అది చాలా కోల్డ్గా ఉన్నట్టు. సో ఆ కోల్డ్నెస్ మొత్తం ఈ పంచ్కి మొత్తం సరిపోతుంది కదండి? ఇది ముందుగా డైరెక్ట్ మిల్క్ యాడ్ చేసిందంటే ఐస్ క్రీమ్ మెల్ట్ అవ్వదండి, తొందరగా మెల్ట్ అవ్వదు. ముందు కొంచెం మెల్ట్ స్పూన్తో మెల్ట్ చేసుకుని తర్వాత మిల్క్ యాడ్ చేసుకుంటే మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఫైన్. తర్వాత దీంట్లో వచ్చేసి మనము స్ట్రాబెరీ క్రష్ తీసుకుంటున్నాము. ఓకే, స్ట్రాబెరీ క్రష్ వేసుకుంటున్నాం. రైట్, 1 teaspoon. సో మార్కెట్లో ఈజీగా మనకి క్రషెస్ అన్ని దొరుకుతాయి కదండి? అవునండి, సూపర్ మార్కెట్స్లో. తర్వాత కివీ సిరప్ యాడ్ చేసుకుంటున్నాం అండి. ఓకే, 1 teaspoon. సో కివీ సిరప్ మనం ఒక 1 spoon వేసుకున్నాం. అండ్ స్ట్రాబెరీ క్రష్ ఒక 1 teaspoon వేసుకున్నాం. ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయండి ఇంట్లో? లైక్ కివీ ఉంది, స్ట్రాబెరీ ఉంది, మిల్క్ ఉంది అండ్ పైనాపిల్ ఉంది, వాట్ నాట్. వీ హ్యావ్ లాట్ మెనీ ఫ్రూట్స్. ఇంతకీ ఏది ఎక్కువ డామినేట్ చేస్తుందా అనే డౌట్ నాకు లేదు, బికాస్ స్ట్రాబెరీ ఆల్వేస్ కొద్దిగా బాగుంటుంది అండ్ మనం ఐస్ క్రీమ్ సిరప్ 2 వేసాం కాబట్టి. బట్ ఈ ఫ్లేవర్స్ కూడా మిక్స్ అవుతాయి అన్నమాట. లెట్స్ సీ. నెక్స్ట్ మనం ఏం వేస్తున్నామండి? నెక్స్ట్ వచ్చేసి పైనాపిల్ సిరప్ యాడ్ చేసుకుంటాం. ఓకే, ఇది కూడా వచ్చేసి 1/2 spoon. ఓకే, సిరప్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత సో మనం ఆల్మోస్ట్ అన్నీ వేసుకున్నామండి. అండ్ షుగర్ సిరప్ కూడా వేసుకోవాలా? కొంచెం మెల్ట్ ఇది మిక్స్ అయిపోయిన తర్వాత. సో ఇప్పుడు ఈ పంచెస్లో ఈ క్రషెస్లో అండ్ ఈ సిరప్స్లో స్వీట్నర్ అనేది ఉంటుందా అండి? ఉంటుందండి. దీంట్లో వచ్చేసి పైనాపిల్లో కొంచెం స్వీట్ ఉంటుంది, తర్వాత ఐస్ క్రీమ్లో కూడా కొంచెం స్వీట్గా ఉంటుంది మీకు. అవును, అండ్ ఈ స్ట్రాబెరీ అండ్ కివీలో కూడా స్వీట్నర్ ఉంటుందండి. ఓకే, సో అన్నిట్లోనూ స్వీట్నర్ ఉంటుంది కాబట్టి మనకి ఇంకా మళ్ళీ స్పెషల్గా షుగర్ సిరప్ వేయాలంటారా? వేస్తే కొంచెం బాగుంటుందండి, ఇంకా కొంచెం స్వీట్. ఓకే ఓకే. ఇప్పుడు మనం షుగర్ సిరప్ యాడ్ చేసుకుంటామండి. కొంచెం 1.5 teaspoon యాడ్ చేస్తున్నామండి. సో జనరల్గా ఈ షుగర్ సిరప్ ఎలా చేస్తారండి? ఇది మామూలుగా షుగర్ని కొంచెం వాటర్ యాడ్ చేసి బాయిల్ చేసుకుంటే మనకి షుగర్ సిరప్ అవుతుంది. దాంట్లో కొంచెం లెమన్ కూడా పిండుకుంటే దాంట్లో ఉన్న డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది. అచ్చా, అంటే లైక్ ఇప్పుడు మనం పాకం అంటూ ఉంటాం కదా, సో పాకం పట్టడమే ఈ షుగర్ సిరప్. అవునండి, ఇది కొంచెం పలుచగా ఉంటుంది. ఓకే ఓకే. సో అంటే ఆ స్టేజ్ ఆ కన్సిస్టెన్సీ రాకముందే మనం ఇది తీసేయాలి. అవునండి, అప్పుడు ఇది షుగర్ సిరప్. ఓకే ఓకే, ఫైన్. సో ఇది మనకి స్టోర్ ఉంటుందా అండి, నిల్వ ఉంటుందా? ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మనం, ఒక 2 days వరకు ఉంటుందండి. ఓకే, ఐ మీన్ లైక్ నేను అనేది షుగర్ సిరప్ కూడా ఉంటుందండి, 1 month వరకు ఉంటుంది పెట్టుకోవచ్చు. ఓకే, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఇది 1 month వరకు. ఫైన్. సో ఆల్మోస్ట్ మనం అన్నీ వేసుకున్నామండి. ఒకసారి నేను ప్రాసెస్ చెప్తున్నాను. స్ట్రాబెరీ పంచ్. సో ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకోవాలి, అందులో స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ ఒక 1 scoop వేసుకొని దాన్ని బాగా స్పూన్తో మెల్ట్ చేసుకోవాలి. సో ఒక క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మనం స్పూన్తో బాగా మెల్ట్ చేసుకున్న తర్వాత అందులో మనం డిఫరెంట్ క్రషెస్ యాడ్ చేసుకోవాలి. క్రషెస్ యాడ్ చేసుకునే ముందు మనం ఒక 1/2 cup మిల్క్ యాడ్ చేసుకున్నాం. మిల్క్ని కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత
స్ట్రాబెరీ క్రష్ వేసుకున్నాం, అలాగే కివీ క్రష్ వేసుకున్నాం, అండ్ పైనాపిల్ సిరప్ కూడా వేసుకున్నాం. ఈ 3 బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే మనకు కావాల్సినంత అంటే మనకు కావాల్సిన స్వీట్నెస్ని బట్టి మనం షుగర్ సిరప్ కూడా వేసుకున్నాం. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాట్ నెక్స్ట్ అనేది చూద్దాం. ఇప్పుడు రెడీ అయిపోయిందండి, స్ట్రాబెరీ పంచ్ రెడీ అయిపోయింది. మనం దీన్ని గ్లాస్లో సర్వీస్ చేసుకున్నాం. యా వెల్ హియర్స్ సర్వింగ్ గ్లాస్. స్ట్రాబెరీ పంచ్ దీంట్లో సర్వీస్ చేసుకున్నామండి. ఓకే, చిల్నెస్ కోసం ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో మనం. ఇక్కడ ఐస్ క్యూబ్స్ ఉన్నాయి. సో ఐస్ క్యూబ్స్ అయినా ఆర్ క్రష్డ్ ఐస్ అయినా ఏదైనా వేసుకోవచ్చు, రైట్? ఏదైనా వేసుకోవచ్చు అండి. ఓకే, ఇప్పుడు మనం గార్నిష్కి వచ్చేసి లెమన్ వెజ్ పెట్టుకోవచ్చు అండి. లెమన్ వెజ్ అండ్ టూటీ ఫ్రూటీ. వావ్, ఆల్ కలర్స్ అండి, ఆల్ గర్లీ కలర్స్ అన్నీ ఉన్నాయి. yellows, pink, red. So I think it's done. Yes, done. స్ట్రాబెరీ పంచ్ రెడీ అయిపోయిందండి. ఒకసారి టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. షూర్. సో స్ట్రాబెరీ పంచ్ రెడీ టు టేస్ట్ అండి. వెల్, నేనైతే స్ట్రాబెరీ పంచ్, మిల్క్ షేక్ ఇట్లాంటి వాటికి చాలా పెద్ద ఫ్యాన్. సో జ్యూసెస్ అయితే ఇంట్లో చేసుకుంటాం, బట్ పంచెస్ ఎలా చేసుకోవాలి, అక్కడ టేస్ట్ రాదే అని ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. బట్ ఇంట్లో ఇంత వెరైటీగా, ఇన్ని ఫ్లేవర్స్తో, ఇంత కలర్ఫుల్గా, ఇంత ఎక్సలెంట్గా మనం ఇంట్లోనే ట్రై చేయొచ్చు. సో టేస్ట్ చేయకుండా నేను ఈ టేస్ట్ గురించి ఇంత వర్ణిస్తున్నాను. టేస్ట్ చేశాక ఇంకెలా అనిపిస్తుందో నాకు.